నిన్న రాత్రి నంద్యాల నుంచి పాండ్యం వెళ్ళు దారిలో ఇద్దరు దంపతులకు దారిలో వారిని నిలబెట్టి దుండగులు కొట్టి వారి నుంచి బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదేమి కొత్తగా జరిగింది కాదు. పోయిన సంవత్సరము ఇలాంటివే 3 నుంచి 4 కేసులు ఇలాగే జరిగినాయి. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమంటే పోలీసు వారు వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, వారికి రిమాండ్కు పంపించడం జరుగుతుంది. కానీ ఈ చర్యలు ఇంతటితో ఆగకుండా మళ్ళీ 2025లో కొత్తగా నిన్న ఇదే పునరావృతమైంది. దీని మీద పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కఠినంగా వారిని శిక్షించాలి. అదేవిధంగా మన నంద్యాల చుట్టుపక్కల ఇటువంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే అందులో సీసీ కెమెరాలు అమర్చి అలాగే పోలీసు సిబ్బందిని పెంచి పెట్రోలింగ్ చేయవలసిందిగా మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై ఎస్డిపిఐ, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.